తిరుపతి జిల్లా సూలూరుపేటలోని విఈపిఐక్యూ థియేటర్లో మెగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. చిరంజీవి సేవా సంఘం అధ్యక్షుడు మాబాష ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ ముఖ్య అతిథిగా కొట్టే సాయి ప్రసాద్ విచ్చేసి వారి చేతుల మీదుగా ముందుగా కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నయ్య సినిమా 1000 కోట్ల కలెక్షన్ దిశగా దూసుకెళ్తోందని, ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అలాగే నన్ను గుర్తించి నాకు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి బాధ్యతలు నాకిచ్చినందుకు ఎప్పుడూ పవన్ కళ్యాణ్కి రుణపడి ఉంటానన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు, రక్తదానం, నేత్రదానం కార్యక్రమాలకు పునాది. ఈ కార్యక్రమంలో చిరంజీవి సేవా సంఘం సభ్యులు కోటిబాబు, శివ, రేవంత్, సూర్య, శరవణ, సాయి, జనసేన పార్టీ నాయకులు సురేష్, ప్రవీణ్, హరి, వీర మహిళలు పద్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో ఎపిక్ థియేటర్లో మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రం సందర్భంగా, చిత్రం 1000 కోట్ల దిశగా పరిగెత్తున్న సందర్భంగా ఇక్కడున్న సూలూరుపేట మెగా అభిమానులు చేత కేక్ కటింగ్ చేసి ఈ యొక్క ఆనందకరమైన విషయాన్ని ఇక్కడ నేను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మెగాస్టార్ అంటే ఒక పేరు కాదు, అదొక బ్రాండ్. ఎందుకురా అంటే ఆయన్ని చూసి చిన్నప్పటి నుంచి ఆయన చేసే సేవా కార్యక్రమాల్ని ప్రతి ఒక్క అభిమాని ఆ ఒక్క మనసులో పెట్టుకొని, ఆ ప్రతి అభిమాని కూడా సేవా కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాలు అయితే సరే, హాస్పిటల్లో పాలు పండ్లు బెడ్లైనా సరే, అన్నదాన కార్యక్రమాలైనా ఎవరైనా ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిందే మెగా అభిమానులు. మెగా అభిమానుల వాళ్ళ ఒక సంకల్పం ఎలా ఉంటుందంటే నలుగురికి మంచి చేయడమే వాళ్ళ ఒక లక్ష్యం. అదే విధంగానే మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా అదే ఒక స్ఫూర్తితో ఆయన అభిమానులు కూడా, జనసేన కార్యకర్తలు కూడా ఎంతో ముందుకు వెళుతూ ఆయన అభిమానులపై చూపించి ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నన్ను నియమించడం చాలా, అది ఆయన అభిమానులను గుర్తుపెట్టుకోవడం, ఆయన కార్యకర్తలను గుర్తుపెట్టుకోవడం ఆ ఒక్క ఫ్యామిలీకే తగును. ఈరోజు బాషా గారి ఆధ్వర్యంలో మెగా అభిమానులందరూ, వీర మహిళలందరూ ఈ ఒక్క కేక్ కార్యక్రమంలో పాల్గొని అద్భుతంగా చేయడం జరిగింది. వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ ఇండస్ట్రీ నెంబర్ 1 అంటే ఓన్లీ ఒక మెగాస్టారే. అది ఎప్పటికైనా రాబోయే తరానికి కూడా ఆయనే మెగాస్టార్ గా ఉంటారు, ఆయనే ఉండబోతున్నారు. ఆయన వెనకాల మేమందరం నిలబడుతున్నాం. ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్క దాంట్లో పాల్గొని ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా ఫస్ట్ నిలబడేది జనసేన కార్యకర్త, మెగా అభిమాని. ఇలాంటి వేరే అభిమానులు కానీ, ఇలాంటి మెగా అభిమానులు కానీ, ఇలాంటి జనసేన కార్యకర్తలు కానీ ఎక్కడ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఉండరని నేను గట్టిగా చెప్తున్నాను. జై జనసేన, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.